నమస్తే వెల్కమ్ టు టాప్ 9 చెత్తను క్లీన్ చేసినట్లే నేర చరిత్రల్ని క్లీన్ చేయాలన్న చంద్రబాబు కూటమి సర్కార్లో మహిళలకు రక్షణ లేదన్న జగన్ ఇలాంటి ఏపీ టాప్ 9 ముందుగా చూద్దాం నేర చరిత్రలు రాజకీయాల్లోకి రావడం దురదృష్టకరమన్నారు సీఎం చంద్రబాబు ఇంట్లో చెత్త క్లీన్ చేసినట్లే రాజకీయాల్లో నేర చరిత్రల్ని క్లీన్ చేయాల్సిన అవసరం ఉందన్నారు తన జీవితంలో హత్య రాజకీయాలకు చోటు లేదని మరోసారి స్పష్టం చేశారు ఏపీలో హత్య రాజకీయాలు చేసేవారిని వదిలే సమస్య లేదని మరోసారి హెచ్చరించారు సీఎం వైసీపీ నేతలు వివేక హత్యను గుండెపోటుగా చిత్రీకరించి నారాసుర రక్త చరిత్ర అంటూ నింద వేశారన్నారు రోడ్డుపై మామిడికాయలు పారబోసి రాజకీయం చేశారన్నారు కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు మాజీ సీఎం జగన్ మహిళలకు కనీస గౌరవం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం మహిళల గొంతు నొక్కడమే లక్ష్యంగా పనిచేస్తోందని అన్నారు మాజీ మంత్రి రోజాపై ఎమ్మెల్యే భానుప్రకాష్ వ్యాఖ్యల్ని ఖండించారు జగన్ బయటకొస్తే టీడీపీకి భయం ఎందుకని ప్రశ్నించారు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా జగన్ ని జస్ట్ ఎమ్మెల్యే అంటున్న టీడీపీ నేతలు ఆయన బయటకొస్తే మరి ఆంక్షలు ఎందుకంటూ ప్రశ్నించారు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆమె భర్త బుగ్గవంక సుందరీకరణలో అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపించారు ప్రతిపక్ష హోదా లేకుండా 11 సీట్లకే పరిమితమైన సైకో జగన్ కార్యకర్తలతో కలిసి జనంలోకి వెళ్లడం హాస్యాస్పదమన్నారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ప్రజల కష్టసుఖాలు మాట్లాడేందుకు ఇష్టపడని వ్యక్తి ఏపీకి మాజీ సీఎం కావడం దురదృష్టకరమన్నారు కేంద్రంలో ప్రధాని మోదీ రాష్ట్రంలో సీఎం చంద్రబాబు విధానాలతో ఏపీ అప్పుల పాలైందన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఒక్క అమరావతి కోసమే 31,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారని ఆరోపించారు పవన్ సెక్యులర్ గా రాజకీయాల్లోకి వచ్చి అధికారంలోకి రాగానే సనాతన ధర్మం జెండా పట్టారంటూ ఎద్దేవా చేశారు ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా కూటమి రాజ్యాంగం అమలవుతుందన్నారు మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎలాంటి ఆధారాలు లేకపోయినా కూడా అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారంటూ విమర్శించారు మాజీ మంత్రి విడుదల రజనీకి సత్తెనపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు వైసీపీ అధినేత జగన్ రెంటపాల పర్యటన సందర్భంగా నమోదైన కేసులో నిబంధనలు ఉల్లంఘించి జన సమీకరణ చేయడంపై నోటీసులు ఇచ్చారు ఈ నెల 20న విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో కోరారు కేటీఆర్ కి జగ్గారెడ్డి మాస్ వార్నింగ్ కేటీఆర్ బూతుపితగా మారారన్న కాంగ్రెస్ జూబ్లీహిల్స్ లో గెలుపు కాంగ్రెస్ దే అన్న మహేష్ గౌడ్ ఇలాంటి తెలంగాణ టాప్ 9 న్యూస్ ఇప్పుడు కేటీఆర్ కి మాస్ వార్నింగ్ ఇచ్చారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రేవంత్ ని రెచ్చగొడితే బయటకు రాగలవా అంటూ హెచ్చరించారు రేవంత్ బెడ్రూమ్లోకి పోలీసులు పంపినప్పుడు నీ విలువలు ఏమయ్యాయంటూ నిలదీశారు రేవంత్ సీఎం అయ్యాక ఒక్క పోలీసునేనని ఇంటికి పంపించారా అంటూ ప్రశ్నించారు బీసీ రిజర్వేషన్లపై మాట్లాడే అర్హత కేటీఆర్ కు లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ కులగణన సర్వేలో పాల్గొనకుండా రిజర్వేషన్లపై మాట్లాడే నైతికత ఎక్కడిదంటూ ప్రశ్నించారు బీసీలపై చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రపతి వద్దకు తమతో కలిసి రావాలని సూచించారు మంత్రి సీఎం రేవంత్ మంత్రులపైన కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలపై భగ్గుమన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాగమయ్యి కేసీఆర్ తెలంగాణ జాతిపిత అయితే కేటీఆర్ బూతుపితగా మారారన్నారు ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కు ఉన్న ఆదరణ ఓర్వలేక కేటీఆర్ మతి భ్రమించిందన్నారు కేటీఆర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ వరంగల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సొంత నిధులిస్తామని తప్పించుకున్న దొంగ కేసీఆర్ అన్నారు దొంగ మాటలతో ఇంకెన్ని రోజులు ప్రజల్ని మోసం చేస్తారా అంటూ సూటిగా ప్రశ్నించారు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఇకపై ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ దే గెలుపన్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తున్నారన్నారు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ లో చేరిన నేతలకు కండువా కప్పి ఆహ్వానం పలికారు కోవట్లు రాజకీయాల్లోనే కాదు అన్ని వర్గాల్లో ఉంటారన్నారు ఎంపీ ఈటెల రాజేందర్ సోషల్ మీడియాలో కొందరు పనిగట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నట్లు ఆరోపించారు కడుపులో కత్తులు పెట్టుకుని కుట్రలు చేస్తున్నారన్నారు కాజీపేటలో దశాబ్దాల రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కలని సాకారం చేసిన ఘనత మోదీ సొంతమన్నారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ పనుల్ని పరిశీలించి మాట్లాడారు ఈ ఏడాది ఆఖరి నాటికి సివిల్ పనులు పూర్తి చేస్తామన్నారు వచ్చే ఏడాది నుంచి ఫ్యాక్టరీలో ఇంజన్లు బోగీలు మెట్రో రైళ్ల తయారీ ప్రారంభిస్తామన్నారు వరంగల్ ప్రజలు 40 ఏళ్ల కళ సాకారమైందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మోదీ గ్యారంటీకి నిదర్శనమన్నారు తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేస్తున్నామని అన్నారు జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హైకోర్టు న్యాయమూర్తి సివి భాస్కర్ రెడ్డిని పరామర్శించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనారోగ్యంతో ఇటీవల ఆసుపత్రిలో చేరిన జస్టిస్ భాస్కర్ రెడ్డికి వైద్యులు ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు మార్కాపురం ఆసుపత్రిలో ఐసీయూ విభాగం ప్రారంభం వేదాద్రి ఎత్తిపోతల పనుల్ని పరిశీలించిన విజయవాడ ఎంపీ అభివృద్ధి పేరుతో విధ్వంసకర రాజకీయాలు చేస్తున్నారన్న సిపిఐ ఇలాంటి టాప్ 9 పల్లె వార్తలను ఇప్పుడు చూద్దాం
ప్రకాశం జిల్లా మార్కాపురం సర్వజన ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఐసీయూ విభాగాన్ని, థైరాయిడ్ మిషన్ని మంత్రి డోలా బాలవీరంజనేయ స్వామి ప్రారంభించారు. ఆసుపత్రిలో డాక్టర్ల కొరత గుర్తించామని, త్వరలోనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకం మళ్లీ పనిచేయాలంటే 15 కోట్ల రూపాయలు అవసరమని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. ఈ ఎత్తిపోతల పథకాన్ని ఆయన పరిశీలించారు. మోటార్ల మరమ్మతుకి ఎంపీ నిధుల నుంచి 35 లక్షల రూపాయలు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. అభివృద్ధి పేరుతో ప్రభుత్వాలు విధ్వంసకర రాజకీయాలు చేస్తున్నాయంటూ సిపిఐ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావు అన్నారు. దేశంలో పేదరికం, నిరుద్యోగం పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా మధిరలో సిపిఐ జిల్లా 23వ మహాసభల్ని పువ్వాడ ప్రారంభించారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో మున్సిపల్ ఇంజనీరింగ్, పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె 7వ రోజుకు చేరింది. మున్సిపల్ కార్యాలయం ముందు వంట వార్పు కార్యక్రమం చేపట్టారు. అక్కడే భోజనాలు చేశారు. సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ పొర్లు దండాలు పెట్టారు. కడప జిల్లా తుమ్మలపల్లి యురేనియం కర్మాగారం టైలింగ్ పాండ్తో తన గ్రామానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని కేకే కొట్టాల గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి న్యాయం జరిగేదాకా టైల్ పాండ్ పనులు చేపట్టమని గతంలో హామీ ఇచ్చి ఇప్పుడు మళ్లీ పనులు చేపట్టారంటూ అబ్జెక్షన్ చెప్తున్నారు. బోనాల పండుగపై అవగాహన కల్పించేందుకు సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని ఒక ప్రైవేట్ స్కూల్ విద్యార్థులతో వినూత్న ప్రయోగం చేయించారు. వారితో పోతురాజు వేషాలు వేయించారు. దుబ్బాక వీధుల్లో ర్యాలీగా వెళ్లి వాళ్ళ అమ్మవారికి బోనం సమర్పించారు. గుంటూరు జిల్లా చినకాకాని దగ్గర పశ్చిమ బైపాస్ రోడ్డు అనుసంధాన పనులు మొదలయ్యాయి. ఈ పనుల కోసం విజయవాడ నుంచి గుంటూరు వైపు వచ్చే వాహనాల్ని 2 నెలల పాటు దారి మళ్లిస్తున్నారు. సెప్టెంబర్ చివరి నాటికి ఈ పనులు పూర్తి చేస్తామని NHAI అధికారులు తెలిపారు. మోదీ పాలన రాముడి మార్గంలో ఉందని ప్రశంసించిన బీహార్ స్వామీజీ. మేక్ ఇన్ ఇండియా మాటలకే పరిమితమైందన్న రాహుల్. ఇలాంటి నేషనల్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. బీహార్ టూర్లో ప్రధాని మోదీ మోతీహరికి చెందిన స్వామి శక్తి శరణానంద స్వామీజీని కలిశారు. మిమ్మల్ని కలవడం తన అదృష్టమని ప్రధాని అనడంతో ఆయన్ని స్వామీజీ ఆశీర్వదించారు. రాముడి మార్గంలో నడుస్తున్నారని స్వామీజీ ప్రధానికి ఆశీర్వాదం ఇచ్చారు. ఉత్తరాఖండ్ని ప్రత్యేకంగా రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని పోరాటం చేసిన వారిని కాంగ్రెస్ పార్టీ చిత్రహింసలు పెట్టిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఉత్తరాఖండ్లో 1271 కోట్ల రూపాయలతో చేపట్టబోతున్న అభివృద్ధి పనులకు ఆయన రుద్రపూర్లో రిమోట్ ద్వారా శ్రీకారం చుట్టారు. మేక్ ఇన్ ఇండియా పేరుతో మన కేవలం అసెంబ్లీ మాత్రమే చేస్తున్నామని, అసలు తయారీ మాత్రం జరగడం లేదని విపక్ష నేత రాహుల్ తెలిపారు. మన దేశంలో తయారవుతున్న టీవీల్లో 80% చైనా నుంచే వస్తాయని మీకు తెలుసా అంటూ ఎక్స్ వేదికగా రాహుల్ ప్రశ్నించారు. 5 జట్లు కూలాయన్న ట్రంప్ వ్యాఖ్యలపై ఇప్పటికైనా ప్రధాని మోదీ పార్లమెంట్లో స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ట్రంప్ ఈ తరహా సందేశాలు ఇవ్వడం గడిచిన 70 రోజుల్లో ఇది 24వ సారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తెలిపారు. తనను అణచివేసేందుకు బీజేపీ ట్రై చేస్తోందని, కానీ తాను భయపడను, అడిగిపోనని ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేంద్ర బఘేల్ స్పష్టం చేశారు. సొంతంగా ఏమీ సాధించలేకపోతున్న బీజేపీ ఇతరుల్ని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీహార్లోని 1.67 కోట్ల కుటుంబాలకు ఆగస్టు 1 నుంచి 125 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందిస్తామని సీఎం నితీష్ ప్రకటించారు. జూలై నెల బిల్లు నుంచే దీన్ని వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. రాబోయే 3 ఏళ్ల కాలంలో ఈ లబ్ధిదారుల సమ్మతితో వారి ఇళ్ల పైకప్పులు లేదా సమీపంలోని ప్రభుత్వ స్థలాల్లో సోలార్ యంత్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు నితీష్. డీఎంకే ఏలుబడిలో లెఫ్ట్ పార్టీలు మౌనంగా ఉండిపోతున్నాయని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి ఆరోపించారు. ప్రజలెప్పుడు సమస్యలు ఎదుర్కొన్న లెఫ్ట్ పార్టీలు నిరసనలు చేపట్టామని గుర్తు చేశారు. ఒకే పథకానికి రకరకాల పేర్లు పెడుతూ డీఎంకే ప్రజల్ని గందరగోళం చేస్తోందని పళనిస్వామి ఆరోపించారు. 1990-97లో తాను రాసిన పుస్తకాల్లో ఎమర్జెన్సీ గురించి ఉందని, ఇప్పుడు తాను కొత్తగా దాని గురించి చెప్పిందేమీ లేదని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్పష్టం చేశారు. ఎందుకు దాన్ని వివాదం చేస్తున్నారో తనకు తెలియడం లేదని అన్నారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్కు నిలిపేందుకు యువత భాగం కావాలని, అందరూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారన్న ఖర్గే. పార్లమెంట్లో మాక్ డ్రిల్. ఇలాంటి మెట్రో టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ప్రధాని మోదీ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేస్తున్న ప్రయత్నాల్ని దేశ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించారని తెలిపారు. వర్షాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంటు దగ్గర భద్రతా బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఎన్ఎస్జీ సహా భద్రతా విధుల్లో ఉండే సిబ్బంది అందరూ ఇందులో పాల్గొన్నారు. 2027 నాటికి కచ్చా ఇళ్లు లేని రాష్ట్రంగా సిక్కిం నిలుస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ప్రకటించారు. ప్రస్తుతం కచ్చా ఇళ్లలో నివసిస్తున్న వారికి ప్రభుత్వం శాశ్వతంగా ఇల్లు నిర్మించిస్తోంది. సిక్కిం వ్యాప్తంగా సరైన పైకప్పు లేని ఇళ్లకు గాల్వనైజ్డ్ కార్గేటెడ్ ఐరన్ షీట్లను ఆయన పంపిణీ చేశారు.
జమ్మూ కశ్మీర్కి రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ శ్రేణులు శ్రీనగర్లో నిరసన ప్రదర్శన చేపట్టాయి. దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలని నిన్ననే తాము దరఖాస్తు చేసినా ఇవ్వకపోవడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని తెలిపారు కాంగ్రెస్ నేతలు. మధ్యప్రదేశ్ జబల్పూర్లోని పశు విద్యాలయం అభివృద్ధి చేసిన కోడికి నర్మదా అని పేరు పెట్టడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నర్మదా అనే పేరు ఎంతో పవిత్రమైందని, కోడికి ఆ పేరు పెట్టడం ఆ నదీమ తల్లిని అవమానించడమేనని నర్మదా సంఘం యూనివర్సిటీకి ఫిర్యాదు చేసింది. కశ్మీర్లోని బారాముల్లా ఉడీ సెక్టార్లో గ్రామీణుల కోసం వైద్యం అందించేందుకు ప్రత్యేక ఆరోగ్య కేంద్రాన్ని భారత సైన్యం ఏర్పాటు చేసింది. ఇందులో రోగులకు వైద్య పరీక్షలు చేయడంతో పాటు ఔషధాలు ఉచితంగా అందిస్తున్నారు. మత్స్యకారుల మధ్య ఘర్షణల కారణంగా తమిళనాడు తూత్తుకుడిలో చేపల వేట ఆగిపోయింది. చేపల బోట్లన్నీ తీరంలో లంగరేశాయి. కార్మికులు ఉన్నా అక్కడ నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఈ నెల 28 నుంచి కశ్మీర్ పూంచ్ జిల్లాలో ప్రారంభం కానున్న బుడ్డా అమర్నాథ్ యాత్రను పురస్కరించుకుని యాత్రా మార్గంలో సైన్యం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. దాదాపు 15 కిలోమీటర్ల మేర సీసీ కెమెరాలు ఇచ్చారు. వర్షాలకు జనావాసాల్లోకి వచ్చింది ముసలి. సకినేటిపల్లిలో అన్నదాన వివాదం, బట్టబయలైన నకిలీ కాల్ సెంటర్. ఇలాంటి క్రైమ్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ మల్నాడ్ రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో కొత్తగా మరో 10 మంది వినియోగదారుల్ని ఈగల్ టీం గుర్తించింది. ఇప్పటివరకు ఈ కేసులో 8 మంది రిమాండ్లో ఉన్నారు. ఈ కేసులో నైజీరియన్స్ కోసం గాలిస్తోంది ఈగల్. అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం మొండుపాలెంలో పెద్దిట్లమ్మ గుడిలో అన్నదానం వివాదంగా మారింది. పోలీసులు దీనికి అనుమతి ఇవ్వకపోవడంతో అక్కడ ఘర్షణ చోటు చేసుకుంది. క్రెడిట్ కార్డ్ సపోర్ట్ పేరుతో ఏర్పాటు చేసిన నకిలీ కాల్ సెంటర్ని సైబరాబాద్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. 9 మందిని అరెస్ట్ చేశారు. బాచ్పల్లిలో ఒక విల్లాని రెంట్కి తీసుకుని ఈ కాల్ సెంటర్ నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా నగరంలో గంజాయి విక్రయిస్తున్న 4గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా వేరువేరు ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. వీరి దగ్గర నుంచి దాదాపు కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం హర్తిబెలగల కొండ ప్రాంతంలో ఉద్రిక్తత. క్వారీ పనులు తిరిగి ప్రారంభించేందుకు మైనింగ్ అధికారులు రావడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2018లో ఇక్కడ జరిగిన క్వారీలో పేలుడు జరిగి 16 మంది కార్మికులు చనిపోయారు. కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న హైదరాబాద్ దొంగని కర్ణాటకలోని కలబుర్గిలో పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి స్కూటీని రైల్లో బుక్ చేసుకుని కర్ణాటకలో దాన్ని విడిపించుకుని అక్కడ రెక్కి నిర్వహించి పట్టపగలే చోరీలకు పాల్పడుతున్నాడని పోలీసులు గుర్తించారు. ఇక తెలుగు రాష్ట్రాలు దేశ విదేశీ విశేషాల న్యూస్ జంక్షన్ రెడీగా ఉంది. ఆ టైప్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. కాచిగూడ నుంచి రాజస్థాన్లోని జోధ్పూర్కు కొత్తగా ఏర్పాటు చేసిన రైలుని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. వారానికి 7 రోజులుగా రైలు ఉంటుంది. కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించినందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డాకి మాధవ్ ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ సిద్ధాంతాలు, మోదీ పాలనా విధానాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని మాధవ్కి నడ్డా సూచించారు. దేశంలో అవినీతికి వైసీపీ మార్గదర్శకంగా మారిందని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. స్టార్ హోటల్లో గదులు తీసుకుని మరీ అక్రమాలు నడిపించారంటూ ఆరోపించారు. విజయవాడ దుర్గ దేవస్థానం తరపున హైదరాబాద్లోని అమ్మవారికి ఆలయాలకు పట్టు వస్త్రాలు సమర్పించారు. దుర్గ గుడి ఈవో అర్చకులు వీటిని తీసుకుని హైదరాబాద్కు వచ్చారు. భారీ వర్షాలు, వరదలతో రాజస్థాన్ అజ్మీర్ నగరం అతలాకుతలమైపోయింది. అయితే 2 రోజులైన వరద తగ్గుముఖం పట్టకపోవడంతో చాలా మంది ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. కింగ్ షూటింగ్లో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గాయపడ్డారు. ముంబై గోల్డెన్ టొబాకో స్టూడియోలో యాక్షన్ సీన్ చేస్తుండగా ఆయన కండరాలకు గాయమైనట్టుగా తెలుస్తోంది. దీని చికిత్స కోసం ఆయన అమెరికాకు వెళ్లారు. కశ్మీర్లో బార్డర్కి సమీపంలో అఖ్నూర్లో ఒక తుప్పుపట్టిన ఫిరంగి గుండు బయటపడింది. ఇది పూర్తిగా తుప్పుపట్టి ఉంది. వెంటనే ప్రాంతాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.